క్రీస్తునందు మాకు అత్యంత ప్రియులైన దేవుని పిల్లలైన మీ అందరికీ ఈ ఉదయకాలపు శుభాలు వందనములు తెలియజేస్తూ నేటి అనుదిన వాక్య ప్రత్యక్షత కొరకు మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానాన్ని తెలియజేస్తూ ఉన్నాను. రండి, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నుండి యెషయా ప్రవచన పుస్తకం 42వ అధ్యాయం 16వ వచన భాగంలో దేవుని వాక్యం ఈ రీతిగా సెలవిస్తూ ఉంది. వారి ఎదుట చీకటిని వెలుగుగా చేయుదును. వారి ఎదుట చీకటిని వెలుగుగా చేయుదును. ప్రభునందు ప్రియ దేవుని బిడలరా, చదవబడినటువంటి లేఖన భాగంలో మనము గమనించవలసినటువంటి ఆత్మీయమైన సత్యం ఏంటి అని గనక మనం ఆలోచించగలిగినట్లయితే, మన జీవితంలో కొన్ని సమయాల్లో అన్నీ కూడా చీకటిగా కనిపిస్తూ ఉంటాయి. భవిష్యత్తు కనిపించదు, మార్గం అర్థం కాదు, సమస్యల నుండి బయటపడేటువంటి దారి తెలియదు. అటువంటి సమయంలో కృపగలిగినటువంటి దేవుడు ఇస్తున్నటువంటి ఒక అద్భుతమైనటువంటి వాగ్దానం ఇది. ఏంటో తెలుసా? వారి ఎదుట చీకటిని నేనేం చేస్తానంటున్నారు? వెలుగుగా చేయుదును అని చెప్పేసి దేవాది దేవుడు వాగ్దానం చేస్తూ ఉన్నాడు. అంటే దేవుడు చీకటిని తీసివేయడమే కాదు, అదే చీకటిలో వెలుగును ఏం చేస్తాడంట? ప్రకాశింపజేస్తాడంట. దేవునికి మహిమ కలుగునుగాక. చీకటి అనేది జీవితంలోని అనిశ్చిత పరిస్థితులు. బైబిల్లో చీకటి అనగా కేవలం వెలుగు లేకపోవడమే కాదు, కష్టాలు అనే చీకటి, బాధలు అనే చీకటి, నిరాశ అనే చీకటి, వ్యాధులు అనే చీకటి, ఆర్థిక సమస్యలు అనే చీకటి, కుటుంబ కలహాలని చీకటి, ఆత్మీయ బలహీనతలు, ఇవన్నీ కూడా చీకటి రూపాలే. అందుకే 23వ సంకీర్తన 4లో మనం చదువుతూ ఉన్నప్పుడు, మరణ ఛాయగల లోయలో నేను నడిచినను, నేను అపాయమునకు భయపడను. దావీదు ఇక్కడ చీకటి లోయలో ఉన్నాడు, కానీ దేవుడు అతనితో ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. చీకటి ఎంత పెద్దదైనా దేవుని వెలుగు దానికంటే గొప్పది అనేటువంటి సత్యాన్ని మనము గమనించవలసిన వారమై ఉన్నాం. అలాగైతే దేవుడు చీకటిలో ఏం చేస్తాడు? మార్గాన్ని చూపిస్తాడు. ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు నుండి బయలుదేరి వచ్చినప్పుడు వారి ముందు సముద్రం ఉన్నది, వెనక శత్రువులు ఉన్నారు. అది సంపూర్ణమైనటువంటి చీకటి యొక్క పరిస్థితి. కానీ దేవాది దేవుడు సముద్రాన్ని చీల్చాడు, మార్గాన్ని సిద్ధపరిచాడు. నిర్గమాకాండం 14వ అధ్యాయం 21-22 వచనాలు మనం చదువుతూ ఉన్నప్పుడు విషయాలు మనకు అర్థమవుతుంది. మనకు మార్గం కనిపించకపోవచ్చు, దేవునికి మార్గం సిద్ధంగా ఉంటుందనేటువంటి సత్యాన్ని మనం గమనించాలి. అలాగైతే మనం ఏం చేయాలి? సామెతలు 3వ అధ్యాయం 5-6 వచనాల ప్రకారంగా మన పూర్ణ హృదయంతో యెహోవాను నమ్ముకోగలిగినట్లయితే ఆయన నీ త్రోవలనన్నిటిని కూడా ఏం చేస్తాడంట? సరాలము చేయును అని దేవుని యొక్క వాక్యంలో మనము చదువుతూ ఉన్నాం. అలాగైతే కనుక దేవుడు ఏం చేస్తాడో తెలుసండి? దేవునికి వెలుగు ఏం చేస్తుందని అంటే కనుక భయాన్ని తొలగిస్తుంది. చీకటిలో మనిషికి మొదట కలిగేది ఏంటో తెలుసా? భయమే. కానీ వెలుగు వచ్చినప్పుడు భయం పోతుంది. యోహాను సువార్త 8:12లో మనం చదివితే యేసు ప్రభువు చెప్పారు, నేను లోకమునకు వెలుగుగా ఉన్నాను. యేసు ఉన్న చోట భయం ఉండదు, నిరాశ ఉండదు, ఓటమి ఉండదు. ఎందుకో తెలుసా? ఆయన వెలుగు కాబట్టి. దేవునికి మహిమ కలుగునుగాక. అలాగైతే కనుక ఈ వాక్యములు మనం చదువుతూ ఉన్నప్పుడు దేవుడు తన ప్రజలను ఎన్నడూ కూడా విడిచిపెట్టాడు అనేటువంటి సత్యాన్ని మనం అర్థం చేసుకోవాలి. వారిని విడవక యుందును అని మరి నెక్స్ట్ లైన్లో మనం చదువుతూ ఉంటున్నాం. మనుషులు విడిచిపెట్టవచ్చు, స్నేహితులు దూరం అవ్వచ్చు, కానీ దేవుడు ఎప్పుడు కూడా విడిచిపెట్టాడు. అందుకని హెబ్రీ 13:5 ప్రకారంగా నిన్ను ఎట్టి పరిస్థితుల్లోనూ నేను నిన్ను విడువను, ఎడబాయను అని దేవుని యొక్క వాక్యంలో మనం చదువుతూ ఉన్నాం. అలాగైతే కనుక ఈరోజు ప్రభు మనతో మాట్లాడుతున్న మాట, జీవితంలో ఎలాంటి చీకటి ఉన్నప్పటికీ కూడా, ఉద్యోగంలో చీకటి, కుటుంబంలో చీకటి, ఆరోగ్యములో చీకటి, ఆత్మీయ జీవితంలో చీకటి, ఒకవేళ అలా ఉన్నట్లయితే కనుక దేవుడు చెబుతున్న మాట ఏంటో తెలుసా? వారి ఎదుట చీకటిని ఏం చేస్తానంటున్నారు? వెలుగుగా చేయుదునంట. చీకటి శాశ్వతం కాదు, దేవుని వెలుగు ఉదయించబోతుంది. దేవునికి మహిమ కలుగునుగా. ఈ రోజున మీ జీవితంలో చీకటి ఎంత గాఢంగా ఉన్నా భయపడాల్సిన పని లేదు. సముద్రాన్ని చీల్చినటువంటి దేవుడు, సింహాల గుహలు దానియేలును కాపాడినటువంటి దేవుడు, సమాధిని జయించినటువంటి క్రీస్తు ఈరోజు నీ ముందున్నటువంటి చీకటిని వెలుగుగా చేయగలడు. కాబట్టి విశ్వాసంతో నిలవబడు. దేవునికి వెలుగు నీ జీవితంలో ప్రకాశించబోతూ
ఉంది. దేవునికి మహిమ కలుగును గాక. ఆ రీతిగా కృపగల దేవుడు మనందరి జీవితాల్లో గొప్ప వెలుగును నింపాలని కోరుకుందాం. దేవుని మీద ఆశపడదాం. దేవుని మీద పూర్ణ హృదయంతో ఆయన మీద మనం విశ్వాసం ఉంచగలిగినట్లయితే ఈ దినపేక వాగ్దాన ప్రకారంగా దేవుడిస్తున్నప్పుడు ఒక అద్భుతమైనటువంటి వాగ్దానం, వారి ఎదుట చీకటిని వెలుగుగా చేయుదునని చెప్పేసి. కాబట్టి ఆ రీతిగా కృపగల దేవుడు అద్భుతమైన రీతిలో, ఆశ్చర్యకరమైనటువంటి రీతిలో తన వెలుగును మన మీద ప్రకాశింపజేయును గాక. ఆమేన్.